అది ఇప్పుడు చూడండి ఇంకో వైరల్ స్పీచ్. ఓకే ఓకే. Good evening, everyone. Media, thank you for coming. Thank you so much for the support to the entire media and our boys. So, the last time, 4 years back, major film చేసినప్పుడు ఒక ఈవెంట్ ఇక్కడే అయింది. మహేష్ సార్ కూడా వచ్చారు ట్రైలర్ లాంచ్కి. సో ఆ రోజు ఐ వాస్ టెల్లింగ్ దట్ మహేష్ సార్, మీరు మీ లైఫ్లో మీరు చేసిన సినిమాలు, ఆ రిస్క్లు అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రతి స్టెప్ మేము తీసుకుంటాం అనేది ఆయన చేసిన ప్రతి, అంటే అది ఒక్కడు వచ్చిపోకే, ఎవ్రీథింగ్ వాజ్ అ రిస్క్ ఎట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. సో ఐ వాస్ ఆ స్పీచ్లో అది చెప్తుండే. నేను కట్ చేస్తే జిఎంబి బ్యానర్ మీద అసోసియేట్ అయ్యి మనం చేస్తున్న ఫస్ట్ మేజర్ అనే ఫిలిం కూడా మీరు తీసుకుంటే ఒక రియల్ స్టోరీ, ఫస్ట్ టైం అట్లాంటి ఒక కథ మనం చెప్పినాం తెలుగులో. కట్ చేస్తే మళ్ళీ ఈ ఫిలిం కూడా ఎక్స్ట్రీమ్లీ న్యూ, అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ఆ రిస్క్లు మహేష్ సార్ చేసిన రిస్క్లు ఎట్లయితే ఆయన ఫిల్మోగ్రఫీలు ఉందో, ఆయన ప్రొడక్షన్ బ్యానర్ మీద చేసే ఫిల్మ్స్ కూడా సిమిలర్, వెరీ రిస్కీ ఎట్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చే డైరెక్షన్లో వెళ్ళాలని ఫస్ట్ నుండి సార్తో మాట్లాడుతుండే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ అలాంటి కథలు దొరకడము అండ్ టీమ్ ఇట్లాంటిది దొరకడం, ఇట్స్ అమేజింగ్. సో ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇస్, ఈ ఫిలిం July 3rd, it's a Friday. One point I wanted to make was, this July 3rd, this one Friday will be very different from 51 other Fridays of this year. That we can promise. Very, very, very different. Very unique. Bigger, smaller, different. Very different, very unique. That is what we will definitely promise when you guys come into the theater. And next, సత్య బ్రో గురించి చెప్పాలి. అంటే సినిమా చూసుకుంటుంటే పర్ఫార్మెన్స్, అంటే మామూలుగా సోషల్ మీడియాలో చూస్తుంటాం, పర్ఫార్మెన్స్ పేకాడేసిండు, నెక్స్ట్ లెవెల్ అది అని చెప్పేసి వీ కైండ్ ఆఫ్ కీప్ సీయింగ్ అబౌట్ వెన్ వీ సీ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఫిల్మ్స్. ఈ పర్ఫార్మెన్స్ సత్య గారిది అంటే ఇట్స్ టు అన్ అదర్ లెవెల్. మైండ్ బ్లాక్ అయిపోయి, ఏంది మనిషి, ఈయన ఏంది అసలు, ఈయన 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 చెయ్యలేంది ఏమీ లేదు అసలు. అంటే ఐ వాజ్ జస్ట్ సీయింగ్, ఐ థింక్ మార్నింగ్ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చూసిన, లైక్ పూరి గారితో మీరు చేసిన ఫిలిం ఆల్మోస్ట్ లైక్ 2015, 10 years. జ్యోతిలక్ష్మి 11 years. 12th June రిలీజ్ అయింది. మళ్ళీ ఈరోజు 12th June మన జస్ట్ టీజర్ లాంచ్ అయింది. మీరు జస్ట్ ఒక శాంపులే చూసినారు. థియేటర్లో ఆయన పర్ఫార్మెన్స్కి మైండ్ బ్లాక్ అవ్వడం అనేది షూర్ షాట్. అంటే ఈ ఇయర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని మీరు లే డౌన్ చేస్తే, ఎనీ లిస్ట్, ఎనీ మీడియా పర్సన్, ఎనీ ఫిలిం లవర్ అక్రాస్ ఇండియా, ఇఫ్ దే హ్యావ్ టు మేక్ that list, cannot miss his name. That is what he's done to this film. There is no way anybody can miss his name in that list. That is the kind of performance. అది అంటే నాకు ఈ ఇయర్ అని ఏదో తక్కువ చేస్తున్నా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు ఆలోచిస్తుంటే. ఇయరే కాదు, గత డెకేడ్గా చూసుకుంటే ఆయన జర్నీలో ఒక లాస్ట్, ఇప్పుడు అదే 11 years అయిందని చెప్తారు కదా, ఆ 11 years లిస్ట్లో ఆ పర్ఫార్మెన్స్ అనేది ఇట్ విల్ బీ టైమ్లెస్. ఇట్ ఈస్ అవర్ ఆనర్ టు హ్యావ్ అ పర్ఫార్మర్ లైక్ హిమ్ in our midst. I'm telling you, it's our honor. You will all realize on July 3rd. అంటే స్టన్ అయిపోయినాం ఆయన పర్ఫార్మెన్స్కి. అది ఇంకోటి ఒక చిన్న విషయం చెప్తా. అంటే మామూలుగా మేము మార్కెటింగ్ అది చేస్తున్నప్పుడు బ్రో ఆ గెటప్ అది మనకు చాలా బాగుంది.